ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆస్తమా ఎందుకు వస్తుంది, ఆస్తమా అటాక్స్ ఎంత సివియర్గా ఉంటాయి, ఆస్తమాని మనం నివారించగలమా, ఇలాంటి అంశాలతో కూడిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మా ఆడియన్స్కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటూ టు స్టార్ట్ విత్ సార్ అసలు ఉబ్బసం అంటే ఏంటండి? ఉబ్బసం అన్నది చాలా కామన్గా మన సొసైటీలో చూసే ఆయాసం కలిగించే వ్యాధి. ఈ వ్యాధి మన దేశంలో 3 నుంచి 5% మందికి వస్తుంది. ప్రపంచం మొత్తం మీద కూడా ఇది సుమారుగా అదే ప్రపోర్షన్లో ఉంటుంది. చలి దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశంలో చలి సమయాల్లో ఈ ఆస్తమా వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఒక మనుషుల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఆయాసం అన్నది, ఈ ఉబ్బసం అన్నది దీన్ని బ్రాంకియల్ ఆస్మా అంటారు. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ది ఎయిర్వేస్ అంటారు. ఊపిరితిత్తు గొట్టాలకి వచ్చే వ్యాధి. ఈ వ్యాధిలో ఊపిరితిత్తు గొట్టాలు మూసుకుని పోయి లోపల మ్యూకస్ ఎక్కువగా సెక్రీట్ అయ్యి ఆ లోపల పొర కూడా వాచి ఊపిరి విడవడానికి కష్టపడి ఆయాసపడుతూ ఉంటారు ఈ వ్యాధిగ్రస్తులు. సార్, ఇప్పుడు ఈ ఆస్తమా వచ్చినప్పుడు లంగ్స్లో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి సార్, మనం ఎలా తెలుసుకుంటాం? ఇంటర్మిటెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఆయాసంలా ఉంటుందమ్మా. పేషెంట్కి ఆయాస రూపంలో కానీ దగ్గు రూపంలో కానీ చెస్ట్ టైట్నెస్ అంటారు, లేకపోతే ఊపిరి విడిచేటప్పుడు పిల్లికూతల్లాగా ఈ వ్యాధి రావచ్చు. ఇది యూజువల్గా ఇంటర్మిటెంట్గా వస్తుంది. మామూలు అప్పుడు ఆస్మా వ్యాధిగ్రస్తుడు నార్మల్గానే ఉంటాడు. మధ్యలో ఈ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఈ ఊపిరి గొట్టాలు మూసుకొని పోయి ఊపిరి విడవడం కష్టమై ఆయాసపడుతూ ఉంటాడు. ఇది సాధారణంగా ఎలర్జీ వల్ల వస్తుంది. ఎలర్జీ వల్ల అంటే సాధారణంగా ఈ పడని పదార్థాలు పీల్చడం వల్ల. సాధారణంగా ఈ ఆస్మా కలిగించే ఎలర్జెన్స్ ఏ రూపంలో ఉంటాయంటే వైరస్కి సంబంధించిన పార్టికల్స్. సాధారణంగా మనకు వచ్చే వైరస్ కలిగించే రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్, ఎడినో వైరస్, రైనో వైరస్, ఈ పదార్థాల కాంపోనెంట్స్ ఎలర్జీ కలిగిస్తాయి. ఇవే కాకుండా హౌస్ డస్టు, కాటన్ డస్టు, అట్లాగా ఈ రకమైన హౌస్ డస్ట్ మైట్, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎలర్జీ కలిగిస్తాయి. ఈ ఎలర్జీ కలిగించే యాంటీజెన్ మొట్టమొదటిసారి పీల్చినప్పుడు ఆ వ్యక్తి అది మొట్టమొదటిసారి ప్రైమ్ అవుతాడు. అంటే ఏంటంటే దీనికి సంబంధించిన IgE అనే ఇమ్యునోగ్లోబులిన్, ఈ ఎలర్జీ కలిగించే ఇమ్యునోగ్లోబులిన్ తయారయ్యి అది ఊపిరితిత్తు గొట్టాల్లో ఉన్న మాస్ట్ సెల్స్ లేక బేసోఫిల్స్ అనే సెల్స్ మీద అటాచ్ అవుతాయి. ఆ తర్వాత సెకండ్ టైము దీనికి అదే యాంటీజెన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఆ మాస్ట్ సెల్స్ మీద జరిగి అనేక కెమికల్ మార్పుల వల్ల లోపలున్న మీడియేటర్స్ అనేది బయటికి రిలీజ్ అయ్యి ఒక్కసారి ఊపిరి గొట్టాలు మూసుకుపోతాయి. ఆ మీడియేటర్స్ జనరల్గా హిస్టమీను, తర్వాత లూకోట్రయీన్స్ అంటారు, LTB4, C4, E4, ఈ రకమైన పదార్థాలు ఊపిరితిత్తు గొట్టాలని మూసుకునేటట్టుగా చేసి లోపల ఎడీమా కలిగించేసి థిక్ సెక్రీషన్స్ తోటి ఊపిరి కష్టం అయ్యేటట్టుగా చేస్తాయి.